చెప్పిన తర్వాత ఆ స్నేహితులు బలవంతం చేయడం వల్ల ఏంటంటే ఆదివారం కూడా అక్కడ ఉండాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నేనైతే వెళ్తున్నాను, ఇక్కడైతే మీరు చూసుకోవాలని నాకు తలంపు కలిగి ఉన్నాడని ఆయన అయితే బయలుదేరింది. కాబట్టి అటువంటి స్థితిలో దేవుడు అక్కడ వాడబడడానికి మన దైవ సేవకులు అయితే తీసుకుని వెళ్ళారు. ఇక సంఘాన్ని బట్టి దేవుడు మన మీద ఉంచబడిన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ యొక్క దినము మీ మధ్యలో దేవుని సేవకుడిగా నన్ను వాడుకోవడానికి దేవుడి మరొక్కసారి ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ఆయన స్తుతిస్తున్నాను. కాబట్టి మనందరం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఆ యొక్క స్నేహితుల గురించి మాట్లాడాను కాబట్టి దేవునిలో గొప్ప స్నేహం అనేది మనం కనుగొని ఉంటాం. కాబట్టి మనం చూసిన చరిత్రలో ఒక స్నేహం అనేది దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ యొక్క గొప్ప స్నేహం అనేది దేవుడు మన కొరకు మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలు ఇక చదవబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇక దావీదు గారు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు, అంటే దావీదు తన యొక్క బాల్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చిన్నవాడే అయినప్పటికీ సౌలు అంటే ఆ దినములు మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు ఎవరండి? రాజుతో గొర్రెలు కాసుకునే వ్యక్తి మాట్లాడుకోవడం అనేది అసంభవం. మనం చూస్తూ ఉంటాం కదా, పెద్దవారితో మాట్లాడడానికి అవకాశం కల్పించుకోవడానికి చూస్తారు. పెద్దవారు చిన్నవారిని ఎప్పుడైనా సరే త్రోసివేయడానికి, అంటే కొంచెం దూరం పెట్టడానికి, వారితో తగిన సమయాన్ని కేటాయించకుండా ఉండటానికే సమయాన్ని అనుకూలంగా వారు సౌలు అనే మహారాజుతో మాట్లాడటానికి, ఏ విధంగా మాట్లాడటానికి అంటే దేవుడు ఒక గొప్ప కార్యము దావీదు పట్ల జరిగించాడు. ఏ విషయంలో అంటే గొల్యాతుని జయించడానికి, గొల్యాతుని హతమార్చడానికి దావీదుకి దేవుడు కృప చూపటం వలన దావీదైతే ఆ యొక్క జయమును పొందుకున్నాడు. ఆ యొక్క జయమును బట్టి సౌలు అనే మహారాజుతో మాట్లాడటానికి ఆయన వెళ్ళినప్పుడంట దావీదు గారు సౌలు